ఈ చెరుకు మరియు వరి పరిశోధన స్థానం చెరుకు రైతులకు విశిష్ట సేవలు అందిస్తుంది. దానిలో భాగంగా చెరుకు రైతుల అభివృద్ధి కొరకు చెరుకు మరియు వరి పరిశోధన స్థానం నుండి అధిక దిగుబడి అధిక చక్కెర శాతం కలిగిన 2013R81 అనే చెరుకు వంగడాన్ని రూపొందించడం జరిగింది. ఈ రకం గత డిసెంబర్ 2024 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం చేత విడుదల చేయబడింది. ఈ యొక్క 2013R81 రకాన్ని రుద్రూరు చెరుకు 81 రకంగా పిలుస్తాము. ఈ చెరుకు రకం కాల పరిమితి 12 నెలలుగా ఉంటుంది మరియు ఈ చెరుకు యొక్క చక్కెర శాతము 19.4%గా నమోదు చేయబడింది. అదేవిధంగా ఒక హెక్టార్కు 120 నుంచి 130 టన్నుల చెరుకు దిగుబడిని ఈ రకంలో గమనించాము. అదేవిధంగా ఈ రకం నీటి వసతి ఉన్న ప్రాంతంలో తెలంగాణ అంతటా అనువైన రకము. ఈ రకం యొక్క ప్రత్యేకతను చూసుకున్నట్టయితే ఇది ఎర్రకొల్లు తెగులు మరియు వడల తెగులు మరియు పసుపు తెగులు వంటి చీడపీడలను సమర్థవంతంగా తట్టుకుంటుంది. అదేవిధంగా పీక పురుగు, పులుసు పురుగు వంటి వాటిని కూడా ఇది కొంతవరకు తట్టుకుంటుంది. ఈ పసుపు ఆకు తెగులు అనేది ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో చాలా వ్యాపిస్తుంది కాబట్టి ఈ రకం పసుపు ఆకు తెగులను కూడా తట్టుకునే రకంగా గమనించడం జరిగింది. మరియు చెరుకు యొక్క ప్రత్యేకతను చూసుకున్నట్టయితే ఈ బెల్లం నాణ్యత కూడా ఈ చెరుకు రకం బాగుంది. 16 టన్నులు ఒక హెక్టార్ కు బెల్లం దిగుబడిని కూడా నమోదు చేయడం జరిగింది. ఈ చెరుకు లక్షణాలను చూసుకున్నట్టయితే మధ్యస్థ గట్టితనాన్ని కలిగి ఉంటుంది. ఇది లేత పసుపు రంగులో ఉండడం వల్ల మంచి షుగర్ కేన్ జ్యూస్ కల్టివేషన్ కూడా పనికి వస్తుంది. అదేవిధంగా ఫ్యాక్టరీకి కూడా అనువైన రకంగా ఉంది కాబట్టి రైతులు దీనిని పండించి అధిక దిగుబడిని పొందవచ్చని ఆశిస్తున్నాం.